జనరల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇడ్లీ తింటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కింద డయాబెటీస్ ఉన్నవాళ్ళు నూనె లేని బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇడ్లీని ఎక్కువగా తింటూ ఉంటారు. సో మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలా తింటే వీళ్ళకి ఎంతవరకు ఉపయోగము, ఇడ్లీలో ఎలాంటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇవన్నీ ఒకవేళ తింటే ఎలాగ తినాలి, ఇడ్లీ రెగ్యులర్గా తింటాం మంచిదేనా, ఎలా తింటే మంచిది. మొన్న ఒక పేషెంట్ వచ్చారండి, ఆవిడ ఒక 350 షుగర్తో వచ్చారనమాట. వస్తే మామూలుగా జనరల్గా మనం షుగర్ ఎక్కువగా వచ్చిన వాళ్ళని మనం హిస్టరీ తీసుకుంటాము, మన హాస్పిటల్లో హిస్టరీ తీసుకుంటాం అనమాట. ఏమని, ఇవాళ ఏం తిన్నారు మీరు, ఇవాళ మొత్తంలో ఏం తిన్నారని, తర్వాత ఒక 10 రోజుల నుంచి ఏమేం తిన్నారు, ఏదైనా తినే ఆహారంలో రెగ్యులర్గా తీసుకునే ఆహారం కాకుండా వేరే ఏదైనా తీసుకున్నారా, ఏమైనా తీపి పదార్థాలు తీసుకున్నారా, ఇలాంటివన్నీ అడుగుతాం అనమాట. అయితే ఆవిడ ఏం చెప్పిందంటే, నేను ఏమీ ఆహార పదార్థాలు ఏమీ తినకూడని తీసుకోలేదండి, నేను చాలా జాగ్రత్తగా పరిచయం చేస్తున్నాను, మరి ఎందుకు పెరిగిందో నాకు తెలీదు అని చెప్పింది అనమాట. అయితే నేను అప్పుడు ఏం అడిగానంటే, మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నారమ్మా అని చెప్పి అడిగాను. అడిగితే నేను జనరల్గా ఇడ్లీ తీసుకుంటానండి, ఎక్కువ రోజు ఇడ్లీనే తీసుకుంటాను.